అందరికీ నమస్కారం. తెలుగు రాశి అప్డేట్స్ ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు ఒక స్త్రీతోటి మీ మనసులోని మాట మాట్లాడతారు. మీరు వారిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని చెప్పడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు చెప్పడానికి సమయం అనుకూలంగా ఉంది. మీరు మీ మనసులోని విషయాలను ఆ స్త్రీతోటి పంచుకోవడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ఇక కొంత ఈరోజు మీకు మనస్సు ప్రశాంతంగా ఉండటం కూడా జరుగుతుంది. ప్రతికూలమైనటువంటి వ్యక్తుల ప్రభావం జీవితం నుండి దూరంగా ఉంచండి. కొత్త పని లేదా వ్యాపారం ప్రారంభించడానికి ముందు పని సంబంధిత అనుమతి అనేది తీసుకోవాలి. భాగస్వామి మరియు మీరు వివాదాలను పెంచుతున్నటువంటి అహంకారణంగా మాత్రమే సంబంధం యొక్క ప్రాముఖ్యత జీవితంలో మరి సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈరోజు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార దిశగా మాట్లాడుకోవాలి, లేకపోతే ఆ గొడవలు పెద్దదిగా అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ సంబంధంలో ఉన్నటువంటి తీపిని కొనసాగించటానికి ఈరోజు మీరు ఒక పరిహారం చేయాల్సి ఉంటుంది. మరి ఈ పరిహారం కొరకు మీరు బలమురి ఎడమురి అనేటటువంటి మూలికలను తీసుకొని ఆ మూలికలను మీ ఇంట్లో పూజ గదిలో ఉంచడం ద్వారా మీరు పూజించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ మొత్తం కూడా బయటకు తొలగించబడి మీ దోషాలు కూడా పరిహారం అయిపోతాయి. మీకు అంత శుభప్రదంగా మీ సమస్యలు వాటంతట అవే పరిష్కారం అయిపోతాయి. సంతానం విషయంలో ఉన్నటువంటి చిక్కులు కూడా తొలగించబడతాయి. మరియు మంచి సంతోషం పొందేటటువంటి వార్తలను కూడా మీరు అందుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు మీ భాగస్వామి ప్రయత్నాలు కూడా చేయాల్సి వస్తుంది. ఈరోజు శరీరంలో ఏ రకమైన సంక్రమణ అనుభూతి చెందితే వెంటనే డాక్టర్ నుండి చికిత్స తీసుకోవడం చాలా అవసరం, లేకపోతే సమస్యలు పెరిగిపోతాయి. ఆందోళన, భయం వంటి విషయాలను మీరు దరిచేరనివ్వకండి. పని పట్ల అప్రమత్తత చాలా అవసరమవుతుంది. ఈరోజు మా కార్యాలయాల్లో విశ్రాంతి అనేది తీసుకోకపోతే మీకు అలసట కారణంగా బీపీ, షుగర్ విషయంలో మరి ఎక్కువ లేదా తక్కువ కావడం వంటి సమస్యలు అయితే ఈరోజు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈరోజు చూసినట్లయితే వ్యాపారస్తుల సహకారం మరియు ఉద్యోగాలతోటి సంతోషంగా ఉంటారు. సమయానికి పని జరుగుతుంది మరియు సమయం అనుకూలంగా ఉంది. పాత పరిచయస్తులతో సమావేశం అనేది ఉంటుంది. ఆదాయం అనేది కూడా బాగానే ఉంటుంది. కుటుంబంలో మద్దతు కూడా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషంగా ఉండగలుగుతారు. వైవాహిక జీవితంలో సంతృప్తికరంగా ఉంటారు. ఈరోజు ముఖ్యంగా లక్కీ సంఖ్య 47, లక్కీ కలర్ నారింజ. మరియు పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, కుంకుమార్చన చేయండి. హనుమాన్ చాలీస 11 సార్లు ఉదయం 11 సార్లు సాయంత్రం పఠించడం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి. అంతా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.